హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాసుని. మీరు చూస్తున్నారు వాసు టెక్నికల్ సౌండ్స్. ఈ రోజు టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఎన్ఎక్స్ ఆడియో నోట్ ప్రో అలానే బేరెంగర్ జెనెక్స్ 802 మిక్సర్ గురించి మనం ఈ రెండిట్లో ఏది బెటర్ అనేది దాని మీద మనం ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళి ముందుగా మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే ఎన్ఎక్స్ ఆడియో బెటరా అలానే బేరెంగర్ బెటరా, ఈ రెండిట్లో ఏది బెటర్ అనేది నేను ఇప్పుడు చెప్తున్నాను ఫ్రెండ్స్. కొన్ని ఫీచర్స్ వచ్చేప్పటికల్లా ఎన్ఎక్స్ ఆడియోలు బాగున్నాయి, కొన్ని ఫీచర్స్ వచ్చేప్పటికల్లా మనం చూస్తే బేరెంగర్లో బాగున్నాయి. ఓకే, మీకు డిస్ప్లే మీద నేను వీటికి ఉన్న వేరియేషన్ ఏందో నేను మీకు డిస్ప్లే మీద చూపిస్తూ ఉంటాను. అలానే మనకి ఎన్ఎక్స్ ఆడియోలో వచ్చేప్పటికల్లా మనకి యూఎస్బి ఇచ్చాడు. ఓకే, మనకి బేరెంగర్లో వచ్చేప్పటికి యూఎస్బి అనేది లేదు. ఓకే, ఇక్కడ మనం చూస్తే ఎన్ఎక్స్ ఆడియోలో మనకి ఆక్స్ అనేది లేదు. మనకి ఇక్కడ వచ్చేప్పటికల్లా బేరెంగర్లో వచ్చేప్పుడు మనం చూస్తే ఆక్స్ అనేది ఇచ్చాడు. ఆక్స్ కంట్రోల్ అనేది ఇచ్చాడు, ఆక్స్. అలానే మనం ఇక్కడ చూసుకుంటే ఎన్ఎక్స్ ఆడియోలో మనకి ఎఫ్ఎస్ అనేది ఇచ్చాడు. మనకి బేరెంగర్లో ఎఫ్ఎస్ అని ఇవ్వలేదు. మనకి ఎఫ్ఎస్ అనేది సపరేట్గా తీసుకొని కన్వర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలానే మనకి అవుట్పుట్లో వచ్చేప్పటికల్లా మనకి తక్కువ ఇచ్చాడు ఎన్ఎక్స్ ఆడియో. అలానే మనకి బేరెంగర్లో వచ్చేప్పుడు మనకి అవుట్పుట్స్ అనేది ఎక్కువ ఇచ్చాడు. ఓకే, ఇక్కడ ట్రయల్ చేసుకుంటే అలానే ఛానల్స్ వచ్చేప్పుడు మనం చూసుకుంటే 4 ఛానల్స్ ఇచ్చాడు. అలానే మనకి బేరెంగర్లో చూస్తే మనకి 6 ఛానల్స్ ఇచ్చాడు. ఓకే ఫ్రెండ్స్, అలానే బేస్ అలానే షార్ప్ రెండే ఇచ్చాడు. అలానే బేరెంగర్లో చూసుకుంటే మనకి బేస్, షార్ప్, మిడ్ 3 ఇచ్చాడు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ. ఓకే, ఇట్లా ట్రాలీ చేసుకుంటే మనకి ఎన్ఎక్స్ ఆడియో వచ్చేప్పుడు మనం చూసుకుంటే తక్కువ ఫీచర్స్ ఉన్నాయి. అలానే బేరెంగర్కి వచ్చేప్పుడు ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ చిన్న మైనస్ ఏంటంటే ఎఫ్ఎస్ అనేది ఇవ్వలేదు బేరెంగర్. ఈ మోడల్కి వచ్చేప్పటికల్లా మనకి ఎఫ్ఎస్ అనేది లేదు. ఇంకో మోడల్కి వచ్చేప్పుడు మనకి ఎఫ్ఎస్ అనేది యాడ్ చేశాడు. ఓకే, ఈ రెండు మిక్సర్ గురించి మనం చెప్పుకుంటున్నాం. ఓకే, ఈ మోడల్ గురించి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రెండింటికి ట్రాలీ వచ్చేప్పుడు మనం చూస్తే ప్రైస్ విషయంలో కూడా మనకి వచ్చేప్పుడు చూస్తే ఎన్ఎక్స్ ఆడియో వచ్చేప్పుడు మనం చూస్తే 8,000 ఉంది. అలానే బేరెంగర్ వచ్చేప్పుడు మనం చూస్తే 13,000 ఉంది. ఇక్కడ ట్రాలీ చేసుకుంటే రేట్ కూడా డిఫరెంట్ ఉంది. అండ్ ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి బేరెంగర్ రేట్ అనేది 13,000 ఉంది. ఫీచర్స్ కొన్ని తక్కువ ఉన్నాయి కాబట్టి మనకి 8,000 ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇట్లా ట్రాలీ చేసుకుంటే మనకి ఫీచర్స్ అన్ని కావాలి, మనకి విధాల మనకి ఎఫర్ట్స్ పని లేకుండా మనకి అన్ని విధాల యూజ్ అయ్యింది. అవుట్లు ఎక్కువ ఉన్నాయి, ఆక్స్ ఉంది, ఒక ఆక్స్ ఉంది అనుకుంటే మనకి బేరెంగర్ అనేది మనకి యూజ్ అయింది. లేదు నాకు అవుట్పుట్లు తక్కువ ఉన్నా పర్వాలేదు, ఛానల్స్ తక్కువ ఉన్నా పర్వాలేదు, మనకి ఎన్ఎక్స్ ఆడియో తీసుకుంటే బెటర్ అనుకుంటే ఎన్ఎక్స్ ఆడియో తీసుకోవచ్చు 8,000కి. ఓకే, ఇక్కడ రేటు వర్షన్లో కూడా మనకి రేటు విషయంలో కూడా మనకి చాలా వేరియేషన్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే బేరెంగర్ అనేది నేను బెటర్ అని చెప్తాను ఫ్రెండ్స్. ఈ రెండిట్లో కంటే బేరెంగరే బాగుండిద్ది. క్వాలిటీ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో వచ్చేప్పుడు మనకి బేరెంగర్ అనేది బాగుండిద్ది ఫ్రెండ్స్. అలానే కొన్ని ఫీచర్స్ కూడా ఉంటాయి. ఎఫెక్ట్ అయినా కాదు, ఫీచర్స్ కూడా బేరెంగర్లో బాగున్నాయి. అంటే సపోజ్ ఈ బేరెంగర్ ఇన్ని ఫీచర్స్ ఇవ్వటం వల్ల ఈ బేరెంగర్ అనేది ఎందుకంటే ఇన్ని ఫీచర్స్ ఇస్తాడు, స్టూడియో పర్పస్ అనేది ఎక్కువ వాడతారు ఫ్రెండ్స్. రికార్డింగ్ పర్పస్ కానీ స్టూడియో పర్పస్ కానీ ఎక్కువ వాడుతూ ఉంటారు బేరెంగర్ మిక్సర్ వచ్చేప్పుడు కదా. అందుకని ఇన్ని ఫీచర్స్ అనేది ఇస్తాడు. డైరెక్ట్గా రికార్డింగ్ చేసుకోవచ్చు, లేదంటే మనకి ఎఫెక్ట్స్ సపరేట్గా పెట్టుకుని ఎఫెక్ట్స్కి సంబంధించి అట్లా స్టూడియో పర్పస్కి ఎక్కువ వాడుతుంటారు కాబట్టి ఇట్లా ఫీచర్స్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ రెండింటిలో అయితే నాకైతే బేరెంగర్ బెటర్ అనిపించింది. మీకైతే ఏ మిక్సర్ బెటర్ అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే, అలానే ఈ మిక్సర్ల గురించి నేను
ఎన్ఎక్స్ ఆడియో గురించి అలానే బేరింగ్ గురించి సపరేట్‌గా వీడియో అనేది చేశాను ఫ్రెండ్స్. కింద లింక్ ఇస్తున్నాను. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోతే చూసేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఈ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.